నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం చేస్తున్న ఐటమ్ మటన్ లివర్ ఫ్రై. ఇది దావత్లకి సైడ్ స్టఫ్‌కి అయితే సూపర్ ఉంటది. రైస్‌లో కలుపుకొని తింటే ఎక్సలెంట్ ఉంటది. ఇది సింపుల్‌గా ఎట్లా చేయాలో చూపిస్తా. ముందుగా లివర్ తీసుకొని దాన్ని మీడియం సైజ్ పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అర కిలో లివర్ తీసుకుంటున్నా. దాన్ని బట్టి నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నా. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక పావు కప్పు నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత 5, 6 పచ్చిమిర్చి, ఒక అరకప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ అనేది గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా మంచిగా వేగనీయాలి. ఉల్లిపాయ అనేది వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మంచిగా వేగనీయండి. 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి లివర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. లివర్ ఫ్రై అంతా కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే పైన మాడుతుంది, లోపల లివర్ అనేది ఉడకది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు ఉడకనియండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు లివర్లోకి వెళ్ళి నీళ్ళు అనేది బయటికి వస్తాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 1.5 టేబుల్ స్పూన్ వేయించుకున్నటువంటి ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాలు ఉడకనియాలి. లివర్ అనేది దాంట్లోకి వెళ్ళి వచ్చిన నీళ్ళతోనే మంచిగా ఉడికి ఫ్రై అవుతుంది. ఎక్స్ట్రా నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదు. 10 నిమిషాల తర్వాత మీరు మూత తీస్తే నీళ్ళన్నీ ఇనికిపోయి నూనె బయటికి వచ్చి ఆ నూనెలో లివర్ అనేది ఫ్రై అయ్యి సూపర్ ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి చెక్ చేసుకోవాలి. లివర్ అనేది ఇక్కడ మాత్రం సూపర్ ఉడికింది. ఇప్పుడు ఇలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కిరాకుండే లివర్ ఫ్రై అనేది ఇక్కడ మనకు రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చెప్తాను కదా, సూపర్ ఉంది. మీరు కూడా సేమ్ ఇట్లనే వేసుకోవాలి, కంపల్సరీ నచ్చుద్ది. మీకు మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే మన ఛానళ్ళు ఉన్నాయి, కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. అట్లనే ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.